అరవింద్, ఫోటోగ్రాఫర్లు మాట్లాడుకుంటుంటే విన్నాన్రా. ఫోటోలు చాలా బాగా వచ్చాయంట. జంట చాలా బాగుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉన్నారని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళ మాటలు వింటుంటే చాలా సంతోషంగా అనిపించిందిరా. అయినా వాళ్ళు చెప్పేదేంట్లే, ఆ ఫోటోలు తీసేటప్పుడు నీ మొహంలో ఆనందం చూసినప్పుడే నాకు అర్థమైంది నువ్వు శౌర్యని ఎంత ఇష్టపడుతున్నావనేది. ఆనందంగానే ఉందమ్మా, కానీ ఈ ఆనందం తన మెడలో తాళి కట్టేంత వరకు ఉంటుందా లేదా అని భయం వేస్తుంది. అదేంట్రా అలా మాట్లాడతావు? నువ్విప్పుడు ఇబ్బంది పడినా పెళ్లి జరిగిన తర్వాత నువ్వు బతకాల్సింది తనతోనే. నీ బతుకంతా తనతోనే. నేను అలాగే అనుకున్నాను వదినా, కానీ నా వల్ల కావట్లేదు. నేను అతన్ని పెళ్లి చేసుకోలేను. నేను సిద్ధార్థ్నే పెళ్లి చేసుకుంటాను. శౌర్య, కొట్టానంటేనా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి శౌర్య, తమాషాగా ఉందా నీకు? ఆ రోజు నిశ్చితార్థం అప్పుడు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని చూసావు. ఇప్పుడు తీరా పెళ్లి జరగబోతుంటే ఇప్పుడు మళ్ళీ నేను సిద్ధార్థనే పెళ్లి చేసుకుంటానంటున్నావు. ప్లీజ్ వదినా, నా బాధ అర్థం చేసుకో. ఇక ఎవరితో చెప్పుకోలేనిది. నువ్వు చెప్పే టైం, మేం వినే టైం దాటిపోయింది శౌర్య. ఇప్పుడు నువ్వెన్ని చెప్పినా మేం చేయగలిగేది ఏమీ లేదు. తన మెడలో తాళి కట్టడానికి ఇంకా టైం ఉంది కదమ్మా. ఈ లోపల ఏం జరుగుతుందో అని నా భయం. మీ ఇద్దరికి రాసిపెట్టుంది కాబట్టే మధ్యలో ఎన్ని ఇబ్బందులు జరిగినా పెళ్లి మండపం దాకా వచ్చింది. ఏం జరిగితే అది జరుగుతుందిలే అనుకున్నంత వరకు నాకేం టెన్షన్ లేదు మమ్మీ. కానీ శౌర్య నాకు కావాలి అనిపించిన తర్వాత నాకు కాకుండా ఎక్కడ పోతుందో అని ఆ ఆలోచనే నన్ను భయపెడుతుంది మమ్మీ. ఏమి కాదురా, నువ్వు అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు. ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్ళవుతుంది. నిండు నూరేళ్లు చల్లగా ఉంటారు. నేను కోరుకుంటుంది కూడా అదేనమ్మా. బావగారికి నువ్వు మాట ఇచ్చావు. అసలే అలేకి చేసిన పనికి బావగారు అల్లాడిపోతున్నారు. ఇలాంటి టైంలో నువ్వు ఏదైనా పొరపాటు చేసావంటే ఈ మండపంలో పోయే మొదటి ప్రాణం హాయిందే అవుతుంది. ఆ సిద్ధార్థ కోసం నువ్వు ఈ మండపం దాటిన మరుక్షణం ముందు పోయే ప్రాణం బావగారిది అయినా ఆ చావు అక్కడితో ఆగదు. కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంటుంది. ఈ కుటుంబం శవాల మీద నడుచుకుంటూ వెళ్లి తాళి కట్టించుకుంటావా? వదినా, మాట ఇచ్చింది నేనే, కానీ నా మనసు ఎప్పుడో ఇచ్చేశాను. ఇచ్చిన మాట కోసం మనసు చంపుకోలేకపోతున్నాను. అరవింద్ పక్క నిలబడినా నాకు సిద్ధార్థ్ పక్కనే నిలబడినట్టుంది. సిద్ధార్థ్ నన్ను కన్నీళ్లతో చూస్తున్నట్టే ఉంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతున్నట్టే ఉంది. సిద్ధార్థ్ 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 అనేవాడు నీ జీవితంలోకి ఇక రాలేడు. నీ భర్త అంటే అరవిందే. తనతోనే నువ్వు బతకాలి. అరగంట ముందు వరకు ఏదైతే అది అవుతుందిలే అనుకున్నాను. కానీ ఫోటోషూట్ జరిగిన తర్వాత నాకేం కాకూడదని కోరుకుంటున్నాను. నా హెల్త్ నా పెళ్లికి అడ్డుపడకూడదు. తను నా జీవితంలోకి వచ్చాక నువ్వు అన్నట్టు ఖచ్చితంగా నా జీవితం బాగుంటుందమ్మా. దేని గురించి భయపడకు, అసలు దేని గురించి ఆలోచించకు. నీ పెళ్లి జరుగుతుంది, జరగాలని ఆ దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టే నీ ఆరోగ్యమే కాదు, ఎవ్వరు కూడా ఈ పెళ్లిని ఆపలేరు. థ్యాంక్ యూ మమ్మీ. ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు ధైర్యం చెప్పేదానివి, కానీ నేను భయపడుతూనే ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వు ఇచ్చే ధైర్యం నాకు ధైర్యాన్నే కాదు, నమ్మకాన్ని కూడా ఇస్తుంది. నా బిడ్డ ఇలా ఉండాలనేరా నేను కోరుకుంది. ఆ దేవుడు కూడా చల్లగా చూశాడు కాబట్టి అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతున్నాయి. నాన్న, కాసేపు ప్రశాంతంగా కూర్చో. మళ్ళీ పంతులు గారు పిలుస్తారు, నేను వెళ్ళాలి. సరేనా? సరే మమ్మీ. కూర్చో. అరే, చెల్లి పెళ్లి జరగబోతుందని మీ అన్నయ్యలు, కూతురు పెళ్లి జరగబోతుందని మీ అమ్మ నాన్న, నా చెల్లి పెళ్లి జరగబోతుందని మీ అక్కయ్య, ఇంతమంది ఎంత ఆనందపడుతున్నారో చూసావుగా. వాళ్ళ ఆనందాన్ని నాశనం చేసి నీ దారి నువ్వు చూసుకుంటావా?